வாக்களி பேரன் உதயசூரியன். Get bridal chudas and bangles at up to 35% off on your first order. Download Meesho now. ఈ ప్రభుత్వం చరిత్రలను కూడా మన భారతదేశపు మన భారతీయతను మన జాతీయతను తెలిపేటువంటి బ్రహ్మాస్త్రాలైనటువంటి జాతీయ గీతం కావచ్చు, జాతీయ పతాకం కావచ్చు రూపొందించి దాదాపుగా 100 సంవత్సరాలు పూర్తవ్వాల్సి వస్తుంది. దీనికి సంబంధించి స్మారకం కావచ్చు, శత దినోత్సవాలు కావచ్చు జరపాలని చెప్పేసి ఎప్పటి నుంచో ఫైట్ చేస్తూ ఉన్నారు మన ప్రజాప్రతినిధి, నేషనల్ ఫ్లాగ్, నేషనల్ యాంథమ్ ట్రస్ట్ వ్యవస్థాపకులు. అలాగే ప్రస్తుతం మనతో పాటు కూడా ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ముఖ్యంగా మీరు ఒక ట్రస్ట్ ఏర్పాటు చేశారు, 100 సంవత్సరాలు పూర్తి అయిపోయిన సందర్భంగా ఒక శత జయంతి ఉత్సవాలు నిర్వహించాలని చెప్పేసి ఫైట్ చేస్తున్నారు. 4.5 yearsగా మీరు దీనికి సంబంధించి గ్రౌండ్ వర్క్ చేశారు, ఫైట్ చేస్తున్నారు. సో ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకున్నారు దీని మీద? సార్ ఇది బేసికల్గా ఇదేంటంటే మా బీటీ కాలేజ్లో 100 years ఫంక్షన్ టైంలో ఆనాటి ప్రభుత్వం కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఉమ్మడి రాష్ట్రం అనమాట. సో కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మేము కాల్ఫార్ చేసాం 100 years సెలబ్రేషన్స్. సో ఆ రోజున కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ గారు బీటీ కాలేజ్కి రావడం జరిగింది. సో ఆ వేడుకలను జరిపించడం జరిగింది. ఈరోజు మనకి ఉపరాష్ట్రపతి ఎవరైతే వెంకయ్య నాయుడు గారు ఉన్నారో వాళ్ళు కూడా విచ్చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఈ బీటీ కాలేజ్ని విజిట్ చేయడం అనేది నిజంగా మాకు చాలా అదృష్టం అని చెప్పి మాట్లాడడం జరిగింది. సో జాతీయ గీతానికి, జాతీయ పతాకానికి ఈరోజు 100 ఏళ్ళు నిండిన ఈ తరుణంలో భారత ప్రభుత్వం వీటికి శతవార్షికోత్సవ వేడుకలు జరిపించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే వీటికి సంబంధించినటువంటి ప్లేస్లు ఏవైతే చోటు చేసుకున్నాయో ప్రతి ప్లేస్ని వాటిని స్మారకాలుగా అభివృద్ధి చేసి భావితరాలకి నిధి నిక్షేపాలుగా ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఇటువంటి పరిస్థితుల్లో భారత ప్రభుత్వం ఈ రోజున ఒక నిర్ణయం తీసుకోవడం అనేది నిజంగా మన నేల చరిత్రల్ని, మన ఘన చరిత్రల్ని, అలాగే 136 కోట్ల భారతీయుల ఆత్మగౌరవ చరిత్రల్ని కాలరాసే ప్రయత్నంగా, అవమానించే విధంగా స్వాతంత్రం వచ్చి 75 years అనే కాన్సెప్ట్ని ఆజాద్ కా 75 years అమృతోత్సవాలు జరపండి నరేంద్ర మోడీ గారు అనౌన్స్ చేయటం, ఇది నిజంగా ఒక ప్రాంత భేదాన్ని, ఒక ప్రాంత చరిత్రని, ఒక వీరోచితమైనటువంటి ఫ్రీడమ్ ఫైటర్స్ని వీళ్ళందరినీ అవమానించే విధంగా ఉంది. ఎందుకంటే మనకి స్వాతంత్రాన్ని తెచ్చుకోవడం కోసమని ఫ్రీడమ్ ఫైటర్స్ కావచ్చు, భారతీయులందరూ కావచ్చు, అఖండ భారతదేశ ప్రజలందరినీ ఒక తాటి మీద నడిపించి స్వాతంత్రాన్ని తీసుకొచ్చింది మన జాతీయ పతాకం, మన జాతీయ గీతం. ఇటువంటి వీటికి విలువలు లేని బ్రిటిష్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఏదైతే స్వాతంత్రం ఉందో వాళ్ళు ఇచ్చినటువంటి స్టాంప్ వాల్యూకి రెస్పెక్ట్ ఇచ్చి అక్కడి నుంచి కౌంటింగ్ చేసి స్వాతంత్రం వచ్చినటువంటి వేడుకలు జరుపుకుందాం అంటే ఇది కరెక్ట్ కాదు. ఆ స్వాతంత్రాన్ని తెచ్చుకున్నటువంటి పోరాటానికి విలువలు ఇవ్వాలి, ఆ పోరాటానికి స్ఫూర్తిగా నిలబడినటువంటి జాతీయ పతాకానికి విలువలు ఇవ్వాలి. 100 ఏళ్ళు నిండినటువంటి జాతీయ పతాకానికి, జాతీయ గీతానికి మనమే విలువలు ఇచ్చుకోకపోతే, మన భారతదేశంలోని ఈ విలువలను అవమానిస్తే నిజంగా మన భారతీయతని, జాతీయతని మనం అవమానించుకున్నట్టే. సో మన ఉనికిని మనం కోల్పోతున్నట్టే, భారతదేశ ప్రపంచ పటంలో నుంచి తొలగిపోయినట్టే. సో కాబట్టి ప్రతి భారతీయుడు, ప్రపంచ నలుమూలలో ఉన్నటువంటి ప్రతి భారతీయుడు జాతీయతని గౌరవించుకుంటూ, భారతీయతని గౌరవించుకుంటూ, మన జాతీయతని, భారతీయతని తెలిపే ఈ బ్రహ్మాస్త్రాలకి శతవార్షికోత్సవ వేడుకలు జరుపుకోవడం ప్రతి భారతీయుడు జన్మ హక్కు, నైతిక హక్కు, రాజ్యాంగ హక్కు అని భారత ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. భారతీయ పతాకానికి సంబంధించి, జాతీయ పతాకానికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే పింగళ వెంకయ్య గారు రూపొందించారు, అది మనకు తెలిసిన విషయమే. అది విజయవాడలోనే ఫస్ట్ 100 మార్చి ఏప్రిల్ 21 అని చెప్పేసి 1921. సో దాంతోపాటుగా దానికి స్మారకం, దానికి శత జయంతి ఉత్సవాలు అని చెప్పేసి చెప్తున్నారు. దానికి మామూలుగా దానికి ఓకే, మదనపల్లికి సంబంధించి స్మారకం నిర్వహించాలి, మీరు ఆ కాలేజ్ డెవలప్ చేయాలి ఒక హెరిటేజ్ స్ట్రక్చర్గా అని చెప్పేసి చెప్తున్నారు. జనరల్గా మీరు 100 సంవత్సరాలు నిండిపోయినాయి కాబట్టి అసలు జనగణమనకు సంబంధించేసి ఉంటే అది ఒక బెంగాలీ గేయం, దాన్ని రాసింది బెంగాలీ రవీంద్రనాథ్ ఠాగూర్. సో కలకత్తాలో రాశారు, అక్కడే ఉంటుంది, అక్కడే స్మారకం నిర్వహిస్తాము, అక్కడే చేస్తాము తప్ప అసలు ఇక్కడికి ఆంధ్రప్రదేశ్కి ఏం సంబంధం, మదనపల్లికి ఏం సంబంధం, అసలు ఏంటి విషయం? సరే, ఇది ఒకటి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఆయన ఎప్పుడో రాసుకున్నటువంటి కవితని తత్వబోధిని అనే పత్రికలో 1905లో, ఆ పత్రికలో ఆయన సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నప్పుడు ఆయన ప్రచురించడం అనేది జరిగింది. తత్వబోధిని పత్రికలో భారత భాగ్య విధాత అనే టైటిల్ తోటి 1905లో ప్రింట్ అయిందండి కవిత. ఆ తర్వాత 6 సంవత్సరాల తర్వాత 1911 డిసెంబర్ 27వ తారీఖున జార్జ్ 5th ఇండియా వస్తున్నటువంటి తరుణంలో అతని ముందు ఏదైనా ఒక ప్రయోగం చేస్తే బాగుంటుంది అంటే ఇదే కవితని ఆయన ముందు రివీల్ చేసి మన దేశ
చాలా గొప్పది అని చెప్పేసి ఒక ప్రయత్నం చేసినటువంటి గనుడు మన రవీంద్రనాథ్ ఠాగూర్. అంటే ఏంటి, ఆయన ఎప్పుడో రాసుకున్నటువంటి కవితను అక్కడ రివీల్ చేయడానికి కారణం ఏంటంటే, సో ఆ కవితలు అంతర్ సౌందర్యం బాహ్య సౌందర్యం కలిగి ఉండటం వల్ల మాకు ఆ భారత భాగ్య విధాత, భారతదేశానికి కావాల్సినటువంటి వనరులు కానీ, కొండలు కానీ, XYZ కానీ, ఈ వాగులు, ఇవన్నీ ఎక్కడెక్కడ ఏమేమి ఉండాలో భారతదేశానికి అవన్నీ కరెక్ట్గా ఆయన సమకూర్చి ఇచ్చాడు మాకి. అలాగే ఆ అధినాయకుడు సూర్య భగవానుడు మాకి నేచర్ని, మమ్మల్ని ఆ రాత్రి పగులు కరెక్ట్గా మాకి ఆయన ఇస్తున్నంత వరకు, వీక్షిస్తున్నంత వరకు, మాకు పంట సిరులు అన్నీ మేము సస్యశ్యామలంగా ఉన్నంత వరకు, మేము ఆ ఇద్దరి కారణంగా మేము చాలా చల్లగా ఉన్నంత వరకు మేము ఆ ఇద్దరిని మేము ఎప్పుడు కొలుస్తూనే ఉంటాము, మర్చిపోకుండా వాళ్ళని స్మరిస్తూనే ఉంటాము అనే కాన్సెప్ట్లో, నేచర్ మీద ఆయన కాన్సెప్ట్ తోటి ఇష్టంతో రాసుకున్నటువంటి, మన భారత సంస్కృతి మీద, నేచర్ మీద ఆయన ఎంతో ఇష్టంగా రాసుకున్నటువంటి కవిత అండి ఇది. సో ఆ కవితలు అంతర్ సౌందర్యం, బాహ్య సౌందర్యం కలిగి ఉండటం వల్ల ఆయన ముందు వినిపించే ప్రయత్నం చేసింది. కేవలం నువ్వు వచ్చి ఇక్కడ పీకేది ఏమీ లేదు, మాకు ఆ దేవాది దేవతలే, భారత భాగ్య విధాతే మాకు అన్ని ఇచ్చారు, అలాగే అధినాయకుడు మమ్మల్ని చల్లగా చూసుకున్నాను, నువ్వు కొత్తగా వచ్చి చేసేది ఏముందిరా అనేది అది అందులో ఒక క్వశ్చన్ రైజ్ అయ్యే విధంగా ఆయన ముందు వినిపించడం జరిగిందండి. సో ఆ పాయింట్ని కొంతమంది ఏంటంటే అది తప్పుగా మాట్లాడుకోవడం జరిగింది. ఎందుకంటే రవీంద్రనాథ్ ఠాగూర్ ఆయనకి వినిపించినప్పుడు పక్కన నిలబడి నవ్వారని చెప్పేసి, ఎందుకు నవ్వాడు రవీంద్రనాథ్ ఠాగూర్ అని చెప్పేసి జార్జ్ ఫిఫ్త్ గారు పక్కన రైటర్స్ని అడిగితే, లేదు సార్ మిమ్మల్ని భారత భాగ్య విధాత అంటే మీరు దేశాన్ని ఉద్ధరించడానికి వచ్చారని మీనింగ్ సార్, దాంట్లో ఏం తప్పేం రాయలేదు సార్ అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. సో దీనికి భారతీయులు కొంతమంది ఫీల్ అయ్యి గీతాంజలిలో రవీంద్రనాథ్ ఠాగూర్ని నిలబెట్టి, ఏంటయ్యా నువ్వు ఇంత గొప్ప దేశభక్తుడివి, ఆస్తులన్నీ హరించి ఉద్యమానికి సపోర్ట్ చేస్తున్నావు, నువ్వు కూడా అహర్నిశలు నిద్ర మానుకొని ఈ విధంగా ఫైట్కి సపోర్ట్గా ఉంటున్నావు, ఇటువంటి తరుణంలో ఆయన్ని పొగుడుతూ భారత భాగ్య విధాతని పొగడటం మాకు నచ్చట్లేదు, అధినాయకుడిని కంపేర్ చేయటం మాకు నచ్చట్లేదు, ఏంటి దీని వెనక ఆంతర్యం ఏంటి అని చెప్పేసి ఆయన ప్రశ్నించడం జరిగింది. అప్పుడు అడిగితే, ఈ కవిత నేను ఎప్పుడు రాసుకున్నానో మీకు అందరికీ తెలిసిన విషయమే, ఇది ఎవరి కోసం రాసుకున్నానో మీకు అందరికీ విదితమే, కానీ ఈ రోజున మీరందరూ నన్ను ప్రశ్నిస్తున్నారు నేను దేశభక్తున్నా కాదా అని. నా దేశభక్తి ఏంటి అనేది భావితరాలు డిసైడ్ చేస్తాయి, ప్లీజ్ ఇది విషయం అయితే మాత్రం నో కామెంట్, ఎందుకు వినిపించడం జరిగింది అక్కడ అన్నదానికి మాత్రం నో కామెంట్ అని చెప్పేసి ఆయన జారుకోవడం జరిగింది సార్. సో ఆయన వెళ్ళిపోయిన తర్వాత 8 సంవత్సరాలు ఈ మళ్ళీ అంటే 11th ఆయన ముందు వినిపించడంతో బానిస கவிதை అని ముద్రపడిందండి. 1912లో நீட் தேர்வு வந்தபொழுது சிலர் விவாதித்தனர், மாணவர்களை குழப்பினர். அந்த சூழ்ச்சி வலையில் எக்காரணத்தை கொண்டும் ஒரு பாமர குடும்பத்தின் கனவு பகல் கனவு ஆகிவிடக் கூடாது என்று நினைத்த உழைப்பால் உயர்ந்த உழைக்கும் மக்களின் முதல்வர். அவர் கொடுத்த 7.5% இடஒதுக்கீடு இன்று மாணவர்களின் மருத்துவ கனவுகளை நினைவாக்கி உள்ளது. எடப்பாடியார் நம்மில் ஒருவர், நமக்காக ஒருவர். நல்லாட்சினா எடப்பாடியார் தான். நடுராத்திரி வரைக்கும் என்ன மொபைல்? இல்லம்மா. போய் தூங்கு போ. You deserve the best. Love you, Amma. கண்ணா, Happy birthday to you. இனிமையான தருணம் நமது செஞ்சுரி மேட்ரஸஸ். 1912లో జనవరి మాసంలో మళ్ళీ అదే తత్వబోధిని పత్రిక ఈసారి టైటిల్ మారుస్తూ జనగణమన అధినాయక జయహే అనే టైటిల్ తోటి ఈసారి ప్రింట్ వేస్తుందండి. అప్పుడు కలకట్టాలో కొంతమంది ఆ పేపర్ని ఎడాబెడా చించేసి ఇది బానిస కవిత అనేసి పారేయడం జరిగిందండి. అలా 8 సంవత్సరాలు ఈ కవిత అజ్ఞాతంలోకి, అంధకారంలోకి, చీకటిలోకి వెళ్ళిపోయిందనమాట, ఒక వికలాంగుల్లాగా. సో అలా వెళ్ళిపోయినటువంటి ఈ కవిత మళ్ళీ సౌత్ ఇండియా టూర్లో 8 సంవత్సరాల తర్వాత సౌత్ ఇండియా టూర్లో రవీంద్రనాథ్ ఠాగూర్ బెంగళూరు బాలబ్రోయి గెస్ట్ హౌస్ అనమాట, అక్కడ లివింగ్ చేస్తూ సౌత్ ఇండియా మొత్తం విజిట్ చేస్తున్నటువంటి తరుణంలో మదనపల్లికి ఫిబ్రవరి 25న రావడం జరిగిందండి. సో ఆయన 25న ఆయన రెస్ట్ తీసుకోవడం జరిగింది. మా కాలేజీలో ఒక కాన్సెప్ట్ జరుగుతుందండి. ఆ కాన్సెప్ట్ ఏంటంటే, మేము
పిల్లలు అందరూ అసెంబ్లీ అయ్యి గెట్ టుగెదర్ అసెంబ్లీ అయిన తర్వాత క్లాసులు స్టార్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లల్లో ఒక డిసిప్లిన్ వస్తుంది, వాళ్ళలో ఒక మంచి భావాలు అనేది ఉద్భవించడానికి ఛాన్స్ ఉంది అని చెప్పిన కాన్సెప్ట్లో ఒక డ్రిల్తో కానీ పాటతో కానీ క్లాసులు స్టార్ట్ అయితే చాలా బాగుంటుందని మేము అన్వేషిస్తున్నటువంటి తరుణంలో అప్పుడు పిల్లలందరూ దేశభక్తి కవితలు రాసుకొని వచ్చి వినిపిస్తున్నటువంటి సింగ్ సాంగ్ ఫన్ అనే మ్యూజిక్ క్లాస్లో ఆ రోజున బుధవారం రోజు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ క్లాసులు స్టార్ట్ అయినటువంటి తరుణంలో అందరూ వినిపిస్తున్న తరుణంలో రవీంద్రనాథ్ ఠాగూర్ అలా క్లాస్ అవుతూ అవి వింటూ అరే ఏదో మనకి సంబంధించినట్టుగా కాన్సెప్ట్ లాగా ఉందని క్లాస్లోకి ఎంటర్ అవుతూ ఏం జరుగుతుందని ప్రశ్నించడం జరిగిందండి. సో ఇక్కడ దేశభక్తి కవితలు వినిపిస్తున్నారు సార్ అంటే, అయితే నేను ఒక దేశభక్తి కవిత రాసుకున్నాను వినిపించవచ్చా అని చెప్పిన ఆయన జనగణమన కవితని 8 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇక్కడ రివీల్ చేయడం జరిగింది. అలా రివీల్ చేసిన తర్వాత ఆ కవితని మాకు కనెక్ట్ అవ్వడం వల్ల సార్ విత్ యువర్ పర్మిషన్, మీరు పర్మిషన్ ఇస్తే మేము అన్వేషిస్తున్నటువంటి అన్వేషణకి మాకు ఇక్కడ ఫుల్ స్టాప్ పడింది సార్, మాకు చాలా బాగా నచ్చింది. సో మీ కవితలో మాకు కనెక్ట్ అయ్యింది, విత్ యువర్ పర్మిషన్ మీరు ఇస్తే మీ యొక్క కవితలో మొదటి పేరాన్ని మేము తీసుకొని ట్యూన్ చేసుకొని పాడుకుంటాం సార్ అని అంటే, సో అప్పుడు ఆయన ఇది బానిస కవిత అన్నారు అని అంటే ఆయన ఏ విధంగా బానిస అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తే, సో ఇది బానిస కవిత కాదని మీరే చెప్తున్నారు, మీ యొక్క ఫీల్ చెప్తుంది, మీ యొక్క దేశభక్తి చెప్తుంది, ఆయన కోసం రాసింది కాదని చరిత్ర చెప్తుంది, ఇంతకంటే ఏంటి సార్ అంటే, సో వాళ్ళు అపార్థం చేసుకొని ఇలా దీని మీద మిమ్మల్ని మీకెందుకు ఏదైనా మంచి కవిత రాయిస్తానంటే, లేదు మాకు ఇది కనెక్ట్ అయ్యింది సార్, చాలా బాగుంది, ట్యూన్కి అన్నిటికీ చాలా బాగా నచ్చింది, ఇంతకంటే గొప్ప అందున మీ దేశభక్తిని అవతల వాళ్ళు ఇలా తోలనాడడం అనేది మాకు నచ్చలేదు, మీ దేశభక్తిని మేము గౌరవిస్తున్నాం, మా కాలేజీ గీతంగా మేము పాడుకుంటాం, ఇది మా గీతం, ఎవడు మమ్మల్ని వచ్చి అడిగేది అన్న కాన్సెప్ట్లో ఆ కవితని ట్యూన్ చేసుకొని అనేది పిల్లలతోటి అందరితో కలిసి ట్యూన్ చేసుకొని పాడుకోవడం అనేది జరిగిందండి. ఆ విధంగా ఉషోదయ గీత పేరుతోటి మా కాలేజీలో మళ్ళీ కవిత నుండి గీతగా రూపాంతరం చెందిందండి. సో అక్కడ పిల్లలతోటి మార్గరెట్ కజిన్స్ పిల్లలతో కనెక్ట్ అయ్యి మా మ్యూజిక్ క్లాస్ పిల్లలతో కనెక్ట్ అయ్యి దాన్ని ట్యూన్ చేయడం జరిగింది. 28వ తారీఖున అంటే 27న ఆయనకి రఫ్గా వినిపించడం జరిగింది ట్యూను, చాలా బాగుంది ట్యూను అది ఇది అని చెప్పిన రవీంద్రనాథ్ ఠాగూర్ యాక్సెప్ట్ చేయడం జరిగింది. 28 మార్నింగ్న ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ తోటి మీకు ఈ కవితని మేము పిల్లలందరి చేత మీకు వినిపిస్తాం సార్, అప్పుడు చెప్పండి మీ అవుట్పుట్ అని చెప్పేసి మాట్లాడడంతో పిల్లలందరికీ ప్రిపేర్ చేసి ఆ ఈవినింగ్ 27 ఈవినింగ్ 28th మార్నింగ్ పిల్లలందరూ మార్నింగ్ ఆ పాటని వినిపించేసరికి ఆయన మంత్రముగ్ధుడే, ఇంత ఘనంగా ఉంటుందా, ఇన్ని డిఫరెంట్ ఆఫ్ గొంతుకుల నుంచి గీతం గళం ఇంత అద్భుతంగా ఉంటుందా, నాకు చాలా మంత్రముగ్ధనయ్యాను, చాలా బాగుంది అని చెప్పేసి దాన్ని బెంగాలీ లాంగ్వేజ్లో ఉన్నటువంటి కవితని మళ్ళీ ఆయన రఫ్గా మళ్ళీ ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ కాపీని రాసి ఇది మీ కాలేజ్కి అంకితం అని మా కాలేజ్కి ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఆ జాతీయ గీతం ఏదైతే ఉందో ఆ జాతీయ గీతానికి సంబంధించినటువంటి పేటెంట్ రైట్స్ మా బీటీ కాలేజ్ రైట్స్కి సంబంధించిన రైట్స్ దీన్ని 1950 జనవరి 24న భారత ప్రభుత్వం జాతీయ గీతగా గుర్తించే నాటికి 3 సంవత్సరాలు మన భారతదేశానికి జాతీయ గీతం లేదు. సో ఆ 3 సంవత్సరాలు ఈ యొక్క గీతం ఏదైతే ఉందో అర్హతలుండి కూడా జాతీయ గీత వరుసలో అర్హతలుండి కూడా అవమానాలు పడుతూ పురుటినొప్పులు భరిస్తూ చివరికి నిలిచి గెలిచినటువంటి గీతం మా మదనపల్లి ఉషోదయ గీతం. సో మా మదనపల్లి ఉషోదయ గీతం ప్రాచుర్యంలో ఉన్నటువంటి గీతాన్ని 1950లో గుర్తించారు కాబట్టి ప్రాచుర్యం వయసు 31 సంవత్సరాలుగా మేము పోషించాము, మేము పాడుకున్నాము, దేశం యావత్తు దాన్ని యాక్సెప్ట్ చేసి పాడారు కనుక 31 సంవత్సరం ప్లస్ గవర్నమెంట్ గుర్తించినటువంటి 71 ఇయర్స్ టోటల్ కలిపితే 104 ఇయర్స్ అవుతుంది. సో ఇప్పుడు 104వ సంవత్సరంలో అడుగు పెడుతుంది మన జాతీయ గీతం. సో కాబట్టి 100 ఏళ్ళు నిండినటువంటి జాతీయ గీతానికి శతవార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా ప్రపంచాన్ని అబ్బురుపరిచేలా భారత ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు జరిపించి ఈ యొక్క క్రెడిట్ని వాళ్ళు మూటగట్టుకోవాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తూ మేము ఫైట్ చేస్తున్నామండి. సో దీనికి సంబంధించినటువంటి శతవార్షికోత్సవ వేడుకలు ఏవైతే ఉన్నాయో మదనపల్లిని వేదికగా జరిపించి సో మా కాలేజీ యొక్క క్రెడిట్ని మేము పోషించినటువంటి మేము ట్యూన్ చేసుకొని మేము పాడుకున్నటువంటి యొక్క ప్లేస్ని పునీతం చేయాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తాం. ఎందుకంటే 1950 జనవరి 24న దీన్ని భారత ప్రభుత్వం గుర్తించినప్పుడు సో ఆ రోజున మార్గరెట్ కజిన్స్ నెహ్రూ గారి గవర్నమెంట్కి కాల్ చేసి సార్ మీరు అది కాలేజ్ మదనపల్లి బీటీ కాలేజీల పిల్లల సొత్తు అండి, అది మీరు ఆ యొక్క వాళ్ళ కాలేజీ యొక్క పిల్లల యొక్క గీతాన్ని మీరు తీసుకున్నారు, అప్రిషియేట్ చేస్తున్నాం, చాలా బాగుంది, మీరు మా పర్మిషన్ కూడా తీసుకుని ఉండాలంటే అమ్మ మీ పర్మిషన్ అడగటానికి మీ అడ్రస్ మాకు తెలియలేదు, సో ఈ విధంగా డిక్లేర్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇది ఆల్రెడీ అంత స్ప్రెడ్ అయ్యింది, ఇది మా ఊరు బీటీ కాలేజీ అనేది మా ప్రాంతము, మీరు అక్కడ చేయడం జరిగింది, పిల్లల కాలేజ్ అనేది మాకు కూడా తెలుసు అంటే లేదు మేము డిస్టర్బ్ చేయడానికి నేను కాల్ చేయలేదంటే అది పిల్లల సొత్తు కాబట్టి బీటీ కాలేజీని మీరు డెవలప్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది, పిల్లలను గుర్తించాల్సినటువంటి పరిస్థితి ఉంది, వాళ్ళకి తామ్రపత్రం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది అని మాట్లాడినప్పుడు నెహ్రూ గవర్నమెంట్ తప్పకుండా మేము ఆ కాలేజీని గుర్తిస్తాం, తామ్రపత్రం ఇస్తాం, XYZ అని చెప్పి ఇవన్నీ మాట్లాడడం జరిగింది.
అలాంటి పరిస్థితుల్లో మా మదనపల్లి బీటీ కాలేజీని ఆయన మర్చిపోవడం జరిగింది. సో ఆటోమేటిక్గా ఎందుకంటే ఏ విధంగా అనేది మర్చిపోయారో మాకు తెలియదు, ఎవరు అడిగిన పరిస్థితుల్లో అలా సైలెంట్ జరిగిపోయింది. కానీ ఈ రోజున భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉందో, నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క విగ్రహాన్ని నిర్లక్ష్యం చేశాడని చెప్పేసి ఆయనకేమో ప్రతిష్టాత్మకంగా కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి విగ్రహం పెట్టారు. సో దేశం మొత్తం అందరి దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేయడం జరిగింది, మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది. సో ఫండ్ ఇవ్వడం జరిగింది, ఐరన్ ఇవ్వడం జరిగింది. అటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి నెహ్రూ గారి పటేల్ యొక్క నేమ్ ప్లేస్లో, ఆ నేమ్ ప్లేట్లో జాతీయ పతాక మన సంబంధించినటువంటి తెలుగు భాషకు ప్రావీణ్యం లేదని అడిగితే వాళ్ళు వచ్చి మీ యొక్క తెలుగు భాషకు ప్రావీణ్యం లేదని అడిగితే మీరు ఎంపీ గారు ఏం సాధించారని చెప్పి మాట్లాడారండి. సో మన దేశానికి శ్వాసనిచ్చింది మనమే, రూపాన్ని ఇచ్చింది మనమేనండి. జాతీయ గీతాన్ని, జాతీయ పతాకాన్ని ఇచ్చింది మనమే, అదే మనం పీకింది. సో కాబట్టి ఇక్కడ జాతీయ గీతానికి, జాతీయ పతాకానికి ఈ రోజున శతవార్షికోత్సవ వేడుకలు జరగాల్సి ఉండగా భారత ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ మనం ఈ తెలుగు నేల చరిత్రలతో అడ్డు పెట్టుకొని మన ప్రపంచపటంలో ఒక వెలుగుతారు తెలుగు వాళ్ళన్న కాన్సెప్ట్ తోటి, ఒక కుచిత బుద్ధితోటి స్వాతంత్రం వచ్చి 75 years అమృతోత్సవాలు జరపండి అనే కాన్సెప్ట్ని ముందుకు తీసుకొచ్చాడన్నది ఇది రాజకీయ కుట్ర, ఒక ప్రాంత ద్రోహ కుట్ర, నిజంగా ఇది ఉన్మాద కుట్ర, ఉగ్రవాద కుట్ర, ఇది దేశద్రోహ చర్య అని చెప్పేసి నరేంద్ర మోడీని డైరెక్ట్గా మేము అడుగుతున్నామండి. ఎందుకంటే ఒక ప్రాంతాన్ని, ఒక ప్రాంత చరిత్రని, ఆనాటి ఫ్రీడమ్ ఫైటర్స్ని, లేదంటే మన స్వతంత్ర భావాలని, చరిత్రని సైతం మీరు కాల రాస్తుంటే మాకు బడ్జెట్లంగా అన్యాయం చేస్తారు, ఫ్రీడమ్ ఫైటర్స్కి అన్యాయం చేస్తారు, చరిత్రల పరంగా అన్యాయం చేస్తే మరి ఇది దారుణం కాదా? ఈరోజు నేను గూగుల్ వెళ్ళి సర్చ్ చేస్తే ఫ్రీడమ్ ఫైటర్స్ అని కొడితే మొత్తం నార్త్ ఇండియా ఫైటర్సే కనపడతారు, సౌత్ ఇండియా ఫైటర్ ఎవ్వరు కనపడరు. సో ఈ రోజున మాకు అసలు మీరు ఏం చేస్తున్నారు? మా చరిత్రలన్నింటినీ కాల రాస్తున్నారు. భద్రాచలము టెంపుల్ని కూడా మీరు కాల రాస్తున్నారు, అయోధ్యనే పుణ్యక్షేత్రం అని మాట్లాడుతున్నారు. సో భక్తుడికి దేవుడికి అనుసంధానమైనది భద్రాచలం టెంపుల్. అసలు రామాలయంలో జస్ట్ ఆయన పుట్టాడు మాత్రం, అంతే. అది ఒక అక్కడ శవంగా చెప్పచ్చు. ఎందుకంటే అక్కడ రాజకీయ కుట్రలు, XYZ ఎన్నో అవమానాలు, ఎన్నో బాధకు సాధలు పడినటువంటి ప్లేస్ అది. కానీ భద్రాచలంలో ఆయన్ని మనిషిని దేవుణ్ణి చేసి కొలిచినటువంటి ప్లేసు, అభిషేకాలు జరిగినటువంటి ప్లేసు, దండాలు పెట్టినటువంటి ప్లేసు ఆయనకి. చెప్పండి సార్. మీరు చూసుకున్నట్లయితే శత జయంతి ఉత్సవాలు అనేవి కేంద్ర ప్రభుత్వం చేయాలి, కేంద్ర ప్రభుత్వం సౌత్ ఇండియన్ చూసుకుని చేయాలి అని చెప్పి చెప్తున్నారు. అందులో మన తెలుగు వాళ్ళు ఇచ్చారు 2 శ్వాస అని చెప్పి చెప్తున్నారు. மகாஜனங்களே, உங்க எல்லோருக்கும் இன்னைக்கு ஒரு கதை சொல்ல வந்திருக்கோம். ஆமா, கதை சொல்ல வந்திருக்கோம். 8000 ரூபாய் கூப்பன் வெறும் காசு இல்ல అని చెప్పి చెప్తున్నారు. అందులో మన తెలుగు వాళ్ళు ఇచ్చారు 2 శ్వాస అని చెప్పి చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం చేయలేదు, మరి రాష్ట్ర ప్రభుత్వం అయినా చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ఆ జింకానా గ్రౌండ్స్లో సత్య జయంతి ఉత్సవాలు చేయాలి. ఎక్కడైతే పతాకాన్ని లక్షల మంది ఎగరేశారో అక్కడ చేయాలి. అక్కడ చేయలేదు, ఏదో వాళ్ళ ఇంటికి వెళ్ళేసి కొంత అమౌంట్ ఇచ్చేసి చేతులు దులుపుకున్నట్టుగా కనిపించింది. మీరు స్వయాన వెళ్ళి మళ్ళీ మీరే పూనుకొని సత్య జయంతి ఉత్సవాలు కొంతమంది నడిపించారు. మీరే ప్రభుత్వాల చుట్టూ తిరిగారు, కావాలి చేయాలి అని చెప్పేసి వెంకయ్యనాయుడిని కలిశారు, రాష్ట్ర ప్రభుత్వం పెద్ద అధికారులను కలిశారు. సో ఏం చెప్పారు? మీరు మాత్రమే ఎందుకు అలా ముందుకు పోవాల్సి వస్తుంది? ప్రభుత్వాలు ఎందుకు మీతో కలిసి రాలేదు? సరే, ఇక్కడ ప్రభుత్వాలు ఏంటంటే వాళ్ళ సింహాసనాన్ని కాపాడుకోవటానికి, లేదా వాళ్ళ పార్టీ జెండాలను కాపాడుకోవటానికి మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఇక్కడ ప్రజల్ని ప్రేమగా, భక్తిగా వాళ్ళని గౌరవించి చూడాల్సినటువంటి ప్రభుత్వాలు ఈరోజు ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి రూలింగ్ చేస్తున్నటువంటి ప్రభుత్వాలుగా ఈరోజు నిజంగా ఒక పైశాచికమైనటువంటి ప్రభుత్వాలుగా తయారయ్యాయి. ఈరోజు రాజకీయ వ్యవస్థలు ఏ విధంగా ఉన్నాయంటే చట్ట వ్యవస్థలని, న్యాయ వ్యవస్థలని, రాజ్యాంగ వ్యవస్థలను సైతం కాలరాస్తూ, ఈరోజు జాతీయతని, భారతీయతని తెలిపే ఈ బ్రహ్మాస్త్రాలను సైతం కాలరాస్తూ అసలు వాళ్ళ ఐడెంటిఫికేషన్ కోసం, వాళ్ళ ఉనికి కోసం ఎక్కువ పాటుపడుతున్నారండి. సో ఇక్కడ చరిత్రల్ని తిరిగి రాసి మన చరిత్రలు సృష్టించాలనుకుంటున్నారు. కానీ ఆల్రెడీ సృష్టించినటువంటి చరిత్రలకు గౌరవం ఇస్తేనే మనం సృష్టించే చరిత్రలకు గౌరవం ఉంటుందన్న ఇంగిత జ్ఞానం కూడా వాళ్ళకి లేకపోతుందంటే నిజంగా చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే గత చరిత్రలను మనం గౌరవించినప్పుడే మనం సృష్టించే చరిత్రని యువతను రేపు గౌరవించడానికి కానీ, మనల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళు చరిత్రలు సృష్టించడానికి కానీ ముందుకు వస్తారండి. లేకపోతే ఆ ప్లేస్లో నాకేంటి, మీకేంటి లాభం అనే స్వార్థ బీజాలు పుట్టుకొచ్చి మన మానవత్వాన్ని, సభ్య సమాజాన్ని మంట కల్పించి నాశనం చేస్తాయి. అది వాస్తవం. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది పుస్తకాలు చదువుకుంటూ ఉన్నాం, పింగళ వెంకయ్య అంటే ఏం చేశాడని కూడా చాలా మంది చెప్పలేకపోతారు. జాతీయ గీతం కావచ్చు,
జాతీయ పతాకం కావచ్చు, ఎవరు రూపొందించారంటే కూడా చెప్పలేని పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అదే పజిల్స్ రూపంలో మనకున్నాయి ఇప్పుడు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర అందరూ మర్చిపోతూ ఉన్నారు. సో ఇలాంటి శతజయంతి ఉత్సవాలు జరపడం వల్ల మళ్ళీ మనం గతానంతా నెమరు వేసుకోవచ్చు అని చెప్పేసి మీరు కోరుకుంటున్నారు. ఎస్. ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటంటే సార్, ఇప్పుడు గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉడ్డా ముగ్గురు ఉన్నటువంటి ప్రతి పొలిటీషియన్కి ఈ రోజున విగ్రహాలు, స్మారకాలు, బడ్జెట్లు, XYZ అన్నీ ఉంటున్నాయి. వాళ్ళు రోడ్లు కబ్జా చేస్తున్నారు, పార్కులు కబ్జా చేస్తున్నారు, చెరువులు కబ్జా చేస్తున్నారు, స్కూల్స్ కూడా కబ్జా చేసి విగ్రహాలు, స్మారకాలు, బడ్జెట్లు వాళ్ళకి బ్రహ్మోత్సవాలు జరుపుతున్నారు. గవర్నమెంట్ కూడా బడ్జెట్లు రిలీజ్ చేస్తుంది. కానీ 136 కోట్ల భారతీయ వారసులు కలిగినటువంటి మన భారతదేశపు జాతీయ గీతానికి, జాతీయ పతాకానికి శతవార్షికోత్సవ వేడుకలు లేవంటే, వాటి స్మారకాలు లేవంటే నిజంగా ఇది మన భారతదేశంలోనే ఇది భారతీయతని మనం చెప్పుకోవటానికి కూడా సిగ్గుగా ఉంది, అవమానంగా ఉంది. కానీ బార్డర్ దాటితే నరేంద్ర మోడీ గారు జనగణమన రెగ్యులర్ వాడతారు, అలాగే స్పోర్ట్స్లోనూ రెగ్యులర్గా జనగణమన వాడతారు, రెగ్యులర్ అందరూ ఫ్లాగ్ ఎగరేస్తారు. కానీ వీటిని ఎగరేసినంత మాత్రాన ఆగస్టు 15న రిపబ్లిక్ డే 26న ఎగరేసినంత మాత్రాన వీటికి విలువలు పెరగవండి. వీటికి వేడుకలు జరిగినప్పుడే వీటికి విలువలు పెరుగుతాయండి. సినిమా థియేటర్లో ప్రదర్శిస్తే కాదు సార్, వేడుకలు 100% జరగాలి, జరిగినప్పుడే వాటి విలువలు పెరుగుతాయి. ఈ వేడుకలను పక్కన పెట్టేసి తెలుగువాడు గొప్పవాడు అవుతాడు ఈ చరిత్రలను అడ్డు పెట్టుకుని అనే కాన్సెప్ట్ తోటి, ఈ చరిత్రలను ఏదో విధంగా కాలరాయాలనే కాన్సెప్ట్ తోటి నరేంద్ర మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం చరిత్రలను కూడా, సౌత్ ఇండియా చరిత్రలను కూడా మీరు కాలరాయటం అనేది ఇది పద్ధతి కాదు, సబబు కాదు. అంటే ప్రాంతాల మధ్య మీకు కనిపిస్తున్నాయా? 100% సార్. ఈరోజు నార్త్ ఇండియా సబ్జెక్టులన్నీ వాళ్ళు డెవలప్ చేసుకుంటున్నారండి, బట్ సౌత్ ఇండియా సబ్జెక్టులన్నీ కాలరాస్తున్నారు. సింపుల్గా చెప్పాలంటే మీకు ఈరోజు జాతీయతను కూడా తాకట్టు పెడుతున్నారు దీంట్లో అని చెప్పేసి. తాకత్తు అండం కాదు, నిర్లక్ష్యం. ఇప్పుడు ఇది నిర్లక్ష్యం కాకపోతే, ఇప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ మీకు స్వాతంత్రాన్ని ఇస్తున్నాము అనే స్టాంప్ వేసినటువంటి డేట్ నుంచి మనం స్వతంత్రం వచ్చినటువంటి సందర్భంగా మనం వేడుకలు జరుపుకుందామని అంటున్నారే కానీ ఆ స్వతంత్రానికి కారణమైన, ఆ స్వతంత్రాన్ని తెచ్చిపెట్టిన అటువంటి జాతీయ పతాకానికి 100 ఏళ్ళు నిడితే దానికి గుర్తింపు లేకపోతే నిజంగా మన భారతీయతని, ఇప్పుడు స్వాతంత్రం అనేది ఏంటంటే జస్ట్ అయిపోయింది, తెచ్చుకున్నాం. ఇక్కడ భారతీయ జెండా ఏదైతే ఉందో, జాతీయ పతాక జెండా ఏదైతే ఉందో వర్తమానంలో కానీ భూతకాలంలో కానీ లేదంటే భవిష్యత్తు కాలంలో కానీ ఈ 3 కాలాల్లోనూ జాతీయ పతాక నీడలోనే మన అఖండ భారతదేశం ఒక్కతాటి మీద నడవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు పొలిటికల్ పార్టీ జెండాల కింద పబ్లిక్ ఎవడు నడవట్లా, అందరూ జాతీయ పతాక జెండాలో నడవాల్సినటువంటి పరిస్థితి. అటువంటి జాతీయ పతాకాన్ని శతవార్షికోత్సవ వేడుకలు లేవంటే సిగ్గుచేటు. అసలు ఇది భారతదేశమా, నేను భారతీయున్నా, నా దేశాన్ని పరిపాలిస్తుంది భారతీయుల, అసలు శత్రువుల, అసలు ఎవరు అన్నది ఇక్కడ నాకు చాలా క్వశ్చన్స్. ఎందుకంటే లాస్ట్ సోనియా గాంధీ పౌర హక్కుని ప్రశ్నించినటువంటి మేధావి వర్గం ఈ రోజున తన పౌర హక్కుకి ఏం విలువ ఇచ్చుకొని ఈరోజు జాతీయతని, భారతీయతని తెలిపే ఈ బ్రహ్మాస్త్రాలకి, 100 ఏళ్ళు నిండిన ఈ చరిత్రలకి, ఈ భారతదేశంలోనే అవమానం జరుగుతున్న ఒక్క మేధావి కూడా ప్రశ్నించలేకపోతున్నాడంటే నిజంగా చాలా సిగ్గుచేటు. స్వాతంత్రానికి కారణమైనటువంటి పతాకానికి విలువలు లేవు, భారతీయతని తెలిపే జాతీయ గీతానికి విలువలు లేవు అంటే మనం అసలు భారతీయులమేనా అనేది ఒకసారి ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే తెలుగు రాష్ట్రాలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఏదైతే మదనపల్లి ప్రాంతంలో రూపొందినటువంటి జాతీయ గీతం కావచ్చు, అదే విజయవాడలో లక్షలాది మంది ముందు ఎగరవేసినటువంటి జాతీయ పతాకం కావచ్చు, రెండు కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇక్కడ రూపొందించినవే. సో కావాలని మాత్రమే అటు నార్త్ స్టేట్స్ వాళ్ళు దీనిని చేయట్లేదు, తెలుగు వాళ్ళ ఉనికిని చాటింపు చేయట్లేదు అని చెప్పేసి కూడా మనకి చెప్తూ ఉన్నారు. భారతీయులందరూ కూడా దీని మీద దృష్టి పెట్టాలి, ముఖ్యంగా శతజయంతి ఉత్సవాలు నిర్వహించాలి అని చెప్పేసి కూడా చాలామంది కోరుతున్నారు. దీనికి ప్రజాపతి గారు పూనుకున్నారు, ఎప్పటి నుంచో ఫైట్ చేస్తూ ఉన్నారు. సో ఈసారి ఆగస్టు 15 అప్పుడైనా సరే దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రజాపతి గారు కోరుతున్నారు. అలాగే శతజయంతి ఉత్సవాలు నిర్వహిస్తే మన భవిష్యత్ తరాలకు కూడా మనం రెస్పెక్ట్ ఇచ్చినట్టు అవుతుంది, ముఖ్యంగా జాతీయ పతాకానికి విలువనిచ్చినట్టు అవుతుందని చెప్పేసి కూడా ప్రజాపతి గారు చెప్తున్నారు. மகாஜனங்களே, உங்க எல்லோருக்கும் இன்னைக்கு ஒரு கதை சொல்ல வந்திருக்கோம். கதை சொல்ல வந்திருக்கோம். ஊரு முழுக்க பெண்
எவராலும் அசைக்க முடியாத என் கர்வத்தை ஒரு பலவீனமான கோழை தன் ஒற்றை ஈட்டியால் சிதறடித்தது எப்படி? என் காலடியில் மண்டியிட வேண்டியவன் என் கட்டளையே மீறி பரிசை வென்று என்னை அவமானப்படுத்தியது எதனால்?